హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు మామిడి ఒగురుతో ఇక్కడ పచ్చడి చూపిస్తున్నాను అన్నమాట. అయితే ఇక్కడ మేము ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నాము రోట్లో. చాలా బాగుంటుంది రోట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మామిడి తురుముని తురుముకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇట్లా సన్నగా బాగా తురుముకోవాలి. ఇక్కడనేమో అది అమ్మా అల్లంది కొంచెం ఒకసారి ఇది అల్లము ఇట్లా కచ్చా పచ్చగా నూరుకున్నాం మేము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం పచ్చడి స్టార్ట్ చేద్దాము. అందులో పెట్టేసి ఇక్కడ ఇప్పుడు మనము అల్లం నూరుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మనము ఉప్పు మిర్చిపోవడం, ఇది మనము దంచాల్సిన అవసరం లేదు, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇట్లా పెట్టినాక ఇట్లా ఉండాలి. ఇట్లా ఫస్ట్ ఇంత పెద్ద చెంచా దొరకాలి. ఇది మళ్ళీ కొంచెం మనము రోట్లో కొద్దిగా దాంతో రుబ్బుకుందాం. అది తీసుకమ్మ రోలు కొంచెం లైట్గా, ఎక్కువ అవసరం లేదు, లైట్గా. రాజాను దింపుకోవాలి. నేను ఇంటికి చాలా చెప్పు. ఓకే, కొంచెం ఇక్కడ అంతలోపు మనం పోపు కూడా పెట్టేసుకుందాము, ఎందుకంటే చల్లారాలి కాబట్టి. ఇక్కడ గిన్నెలో ఆయిల్ అయితే వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం. ఇవి కొంచెం చిట్టపట్టలాడి బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుందాము. ఇవి కొంచెం వేగితేనే కలర్ బాగుంటుంది అనమాట మనకు. ఓకే, ఇప్పుడు స్టీల్ గిన్నె కాబట్టి నేను తొందరనే బంద్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం చల్లార్చిన తర్వాత ఈ ఆయిల్ ఇందులో వేసుకోవాలి. ఇక్కడ జిమ్మి కూడా చూస్తుంది అనమాట. టింగ్ టింగ్ జిమ్మి. ఇది బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా చూసుకోవాలన్నమాట. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. కింద అయితే చాలా చెట్ల కోసం